ఈ రోజు మనకు మార్కెట్ వచ్చేసరికి పాజిటివ్ క్లోజ్ అయింది. నిఫ్టీ వచ్చేసి 135 పాయింట్లు, సెన్సెక్స్ వచ్చేసి 544 పాయింట్ల వద్ద క్లోజ్ అయ్యాయి. ఈ రోజు మార్కెట్ పాజిటివ్ మూడడానికి కారణం వచ్చేసరికి యుఎస్ ఇరాన్ యొక్క పీస్ డీల్ సంబంధించిన పాజిటివిటీ, అలాగే నిన్న ఎఫ్ఐఎస్ కొద్దిగా బై చేశారు అదిను, మరియు గ్లోబల్ గా సెంటిమెంట్ అంతా పాజిటివ్ గా ఉండింది. అలాగే క్రూడ్ ఆయిల్ పడ్డాయి. సో ఇవన్నీ కలిపి ఈ రోజు మార్కెట్ ని పాజిటివ్ గా మూవ్ చేశాయి. యాక్చువల్గా నా వరకు వచ్చేసరికి నిన్న మార్కెట్ ఈ లెవెల్కి వచ్చి మళ్ళీ కరెక్షన్ అయ్యి కొంచెం పడింది. సో ఈరోజు మార్కెట్ పెరిగిన పాయింట్ వచ్చేసి నిన్న ఆల్రెడీ వచ్చిన పాజిటివిటీ. నిన్న ఏదైతే పెరిగిందో మళ్ళీ ఈ రోజు అదే లెవెల్కి వచ్చేసి క్లోజ్ అయ్యింది. అంతకుమించి ఈ రోజు మార్కెట్ పెద్దగా పెరిగింది నేనైతే అనుకోవట్లేదు. జస్ట్ ఈ రోజు నిన్న కొంచెం బాగా పెరిగి కొంచెం కరెక్షన్ అయి పడిపోయి ఈ రోజు మళ్ళీ పెరగడం వల్ల మార్కెట్ పెరిగేట అనిపిస్తుంది. నాకైతే పెరిగేట అనిపించట్లేదు. అలాగే ఈరోజు మార్కెట్ అయితే పాజిటివ్ గా ఉంది, కానీ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ స్టాక్స్ ఎక్కువ పోర్ట్ఫోలియోలో ఉండింటే మాత్రం ఈరోజు వాళ్ళ పోర్ట్ఫోలియోలో నెగిటివ్ ఉండడానికి ఛాన్స్ ఉంది. నా పోర్ట్ఫోలియో అయితే ఈరోజు నెగిటివ్ గానే క్లోజ్ అయింది. సో ఇవి మనకు మార్కెట్ విశేషాలు. ప్రజెంట్ మార్కెట్ అంతా యుఎస్ ఇరాన్ యొక్క పీస్ డీల్ సైన్ గురించి వెయిట్ చేస్తా ఉంది. అది ఎలాంటి ఆటంకం లేకుండా పర్ఫెక్ట్ జరిగితే మార్కెట్ పర్ఫెక్ట్ డైరెక్షన్ తీసుకుంటుంది. సో ఏ ఆటంకం కలగద్దనే కోరుకుందాం. సో ఇది ఈరోజు మార్కెట్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కానీ నచ్చితే ఫాలో అవ్వండి.